హాయ్ అందరికీ నమస్కారం. 'పెద్ది' సినిమా చూశారు కదా అందరూ. అందులో అంతర్లీనంగా ఎవరు కనపడతారు? స్ఫూర్తి ఎవరు కనపడతారు? కోడి రామ్మూర్తి నాయుడు గారు. వాస్తవానికి కోడి రామ్మూర్తి నాయుడు గారు ఒక ఆయనేమంటారు? ఇండియన్ హెర్క్యులస్ అంటారు. మహాబలశాలి అంటారు. బాహుబలి అంటారు. కలియుగ భీముడు అంటారు. సో 2 కార్లు అటు ఇటు వెళ్ళటానికి ప్రయత్నించిన 2 కార్లను ఇట్లా తాళ్ళు కట్టి ఆ కార్లను ఆపేసేవాడు ఆయన. ఒక ఏనుగుని ఛాతి మీద ఎక్కించుకునేవాడు. అలాగే ఒక రైల్ని ఆపేసినవాడు. అంతటి బలశాలి. ఇండియన్ హెర్క్యులస్ అంటారు నేను. సో అలాంటి బలశాలి ఎన్నో పథకాలు భారతదేశానికి తీసుకొచ్చారు. దేహదారుఢ్యంలో అప్పట్లో అంత అవేర్నెస్ లేకపోయిన భారతదేశంలో ఆయన దేహదారుఢ్యం కోసం పడిన శ్రమ, తాపత్రయం, ఆయన చేసిన ఘనకార్యాలు, సత్కార్యాలు బోలెడనున్నాయి. అలాంటి కోడి రామ్మూర్తి నాయుడు గారి స్ఫూర్తితోనే 'పెద్ది' సినిమాని తీశారు. కుస్తీ పోటీలకు వెళ్తున్నప్పుడు కోడి రామ్మూర్తి నాయుడు గారి శిష్యుడే ఆయన ట్రైన్ చేయటము, అక్కడ ఆయన కుస్తీ పోటీలకు దేశ స్థాయికి వెళ్ళి ఆయన పథకాలు గెలవటం ఇవన్నీ ఉంటుంది. అంటే అంతర్లీనంగా కోడి రామ్మూర్తి నాయుడు ఉంటారు. మరి కోడి రామ్మూర్తి నాయుడు గారిని మనం ఎంతవరకు గౌరవించుకుంటున్నాం? సో ఇవాళ 'పెద్ది' టీం గౌరవించుకోబోతా ఉంది. సో ఇది కిరణ్ టీవీ ఎఫెక్ట్ అని చెప్పాలి. కిరణ్ టీవీ 'పెద్ది' సినిమాలో కోడి రామ్మూర్తి నాయుడు గారి స్ఫూర్తితో తీశారు కాబట్టి నేరుగా వీరఘట్టం గ్రామానికి వెళ్ళింది. ఎక్కడ? శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ నియోజకవర్గంలో ఒక వీరఘట్టం గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఆయన జన్మించారు. ఇప్పటికీ ఆయన మనవడు వెంకట్రావు గారు, కోడి వెంకట్రావు నాయుడు గారు ఆయన బతికే ఉన్నారు. ఆయనకు దాదాపు 65-70 ఏళ్ళు ఉంటాయి. ఆయన నివాసానికి వెళ్ళారు. చూడండి నివాసం ఎట్లా ఉందో. పెంకుటిల్లు. ఒక సాధారణమైన సాదా సీదా జీవనం గడుపుతా ఉన్నారు. కానీ అంత పెద్ద కోడి రామ్మూర్తి నాయుడు గారు భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి కదా. అలాంటి వ్యక్తి కుటుంబం ఇవాళ ఎలా ఉంది చూడండి. సో బహుశా కిరణ్ టీవీ అక్కడికి వెళ్ళటం వేళ విశేషమేమో కానీ మన ప్రతినిధి హరీష్ అంత దూరం వెళ్ళి ఆయన ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళ స్థితిగతులు చూడండి, ఆ ఫోటోలు, వాళ్ళ ఇల్లు, ఆ స్థితిగతులన్నీ కూడా చూపించారు. ఇంకా మీరు ఎవరైనా వీడియో చూడకపోతే దయచేసి చూడండి, ప్రోత్సహించండి, ఇలాంటి వీడియోలను ప్రోత్సహించండి. సో ఇవన్నీ కూడా మన సంపద అండి. ఇలాంటి కోడి రామ్మూర్తి నాయుడు గారు లాంటి వాడు మన సంపద అండి, మన గర్వపడే సంపద. ఇది 10 మందికి ఇలాంటి వీడియోలు షేర్ చేయండి, ఎక్కువ మంది చూసేలా చేయండి. సో కోడి రామ్మూర్తి నాయుడు గారి వీడియో చూసిన 'పెద్ది' టీము కోడి రామ్మూర్తి నాయుడు గారి మనవణ్ణి కలవాలని ఒక సంకల్పించుకున్నది. అందుకే కిరణ్ టీవీని సంప్రదించి మన దగ్గర వివరాలు తీసుకున్నారు. సో మనం కూడా అక్కడ సత్యబాబు గారని పాలకొండ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు ఉంటారు. ఆయన సహకారంతో, ఆయన ఇచ్చిన సమాచారంతో మనం కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. సో మన దగ్గర సమాచారం తీసుకున్నారు. మొత్తం మీద కిరణ్ టీవీ ఎఫెక్ట్ తోటి 'పెద్ది' టీం సానా బుచ్చిబాబు గారు, నిర్మాత గారు వీళ్ళిద్దరు కూడా రేపో లేకపోతే ఎల్లుండో ఒక 2 రోజుల్లో వెళ్ళి అక్కడ కోడి రామ్మూర్తి నాయుడు గారి మనవడి గారిని కలవటం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది కిరణ్ టీవీ ఎఫెక్ట్. అంటే ఒక 'పెద్ది' టీమే మన వీడియోని చూసి స్పందించిందంటే ఇది గొప్ప గర్వకారణం అని చెప్పాలి. అలాగే ప్రభుత్వం కూడా స్పందించాలండి. ప్రభుత్వం కోడి రామ్మూర్తి నాయుడు గారి మనవడికి ఏదైనా సహాయం చేయాలండి. ఆయన ఇప్పుడు పెంకుటింట్లో ఉంటున్నాడు. ఆయన కుటుంబం చాలా పేదరికంలో ఉంది. మరి కోడి రామ్మూర్తి నాయుడు గారు డబ్బులు సంపాదించలేదా? అన్ని పథకాలు సాధించారు కదా, అంత గొప్ప స్థాయికి వెళ్ళారు కదా. ఇవాళ క్రీడాకారులు మనం చూస్తా ఉన్నాం, వేల కోట్లకు ఎదిగారు క్రీడాకారులు. అంటే ఇవాళ అంటే బ్రాండింగ్లు ఉన్నాయండి. వాళ్ళని వాడుకొని బ్రాండింగ్లు పెట్టి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారండి. ఒక్క క్రికెట్లో ఒక్క ఐపీఎల్ సెలెక్ట్ అయితేనే సో కోట్ల రూపాయలు సంపాదిస్తామన్నారు ఇవాళ. కానీ ఆ రోజుల్లో అట్లా లేదు కదా. సో ఆయన సంపాదించిన కాస్త కూడా స్వతంత్ర సమరంలో ఖర్చుల కోసం ఆయన విరాళంగా ఇచ్చేశారట. కాబట్టి వాళ్ళ కుటుంబం చాలా సాదాసీదాగా ఉంది. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళని గుర్తించాలి. ఖచ్చితంగా వాళ్ళకు తగిన సహాయం చేయాలి. వాళ్ళ కుటుంబానికి ఏదో రకంగా ఉపాధి కల్పించడమో, లేకపోతే వాళ్ళకి మంచి ఇల్లు కట్టించడం. పెంకుటిల్లో ఉంటున్నారు వాళ్ళు. ఒక ఇల్లు మంచిగా నిర్మించి ఇవ్వటమో చేయాలి. దయచేసి ఇది పవన్ కళ్యాణ్ గారి వల్లనే సాధ్యమవుతుందని నేను చాలా స్పష్టంగా నమ్ముతున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మహిళల అందుల క్రికెట్ జట్టు వరల్డ్ కప్ గెలిస్తే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టి మీకేం సాయం కావాలని నేనేం చేయగలను అడిగితే ఆ అందుల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక మా ఊరికి రోడ్డు వేయండి అంది. సో వెంటనే రోడ్డు మంజూరు చేశారు. నాతో పాటు క్రికెట్ ఆడిన ఈ అమ్మాయి ఏజెన్సీ గ్రామాల్లో ఉంటుందండి, ఆ అమ్మాయికి ఇల్లు లేదండి అంటే వెంటనే ఇల్లు శాంక్షన్ చేశారు. ఇది పవన్ కళ్యాణ్ గారి మంచి మనసు. మరి అంత మంచి మనసున్న పవన్ కళ్యాణ్ గారి వరకు ఈ వీడియో చేరాలంటే మీరు 10 మందికి షేర్ చేయండి. వాళ్ళని 10 మందికి షేర్ చేయమని చెప్పండి. డెఫినెట్గా ప్రభుత్వానికి చేరాలి, ప్రభుత్వం స్పందించాలి. కేవలం కోడి రామ్మూర్తి నాయుడు గారి పేరుతోటి విజయనగరంలో ఒక గ్రౌండ్ ఉంటే సరిపోదు. అమరావతిలో ఎవరెవరో
చాలా మంది పెడుతున్నాం కదండి. అంబేద్కర్ గారి పెడుతున్నాము, పొట్టి శ్రీరాములు గారు పెడుతున్నాం. వాళ్ళు గొప్పవాళ్ళు, దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు, ఎలాంటి భేదాభిప్రాయం లేదు. కానీ కోడి రామ్మూర్తి నాయుడు గారు భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి అండి. అలాంటి వ్యక్తి పేరుతోటి ఒక స్టేడియం నిర్మించడమో, లేకపోతే ఒక స్మారకం నిర్మించడమో ఏదో ఒకటి చేయాలి. ఖచ్చితంగా ఆయన పేరుతోటి అవార్డులు, రివార్డులు ప్రకటించడమో చేయాలి. దయచేసి ప్రభుత్వం ఈ రకంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను విన్నపం చేసుకుంటున్న కిరణ్ టీవీ న్యూస్ నుంచి, మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని నిజమా కాదా, ఎంతో మందికి ఎలాంటి వాళ్ళకైనా మనం విగ్రహాలు చాలా మందికి పెడతా ఉన్నామండి. మహానేత అని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ప్రతి వాడవాడల గల్లీ గల్లీకి విగ్రహాలు కట్టేశారండి. మరి ఇంత గొప్ప వ్యక్తికి ఎన్ని చోట్ల ఉన్నాయండి విగ్రహాలు? కోడి రామ్మూర్తి నాయుడు గారికి ఎవరికైనా తెలుసా అండి? వాళ్ళ జంజీ కిడ్స్ కోడి రామ్మూర్తి నాయుడు గారి గురించి తెలుసా అండి? పెద్ది పుణ్యమాని వాళ్ళ కోడి రామ్మూర్తి నాయుడు గారి గురించి తెలుస్తోంది. మన కిరణ్ టీవీ ఎఫెక్ట్తో పెద్ద టీం ఆయన దగ్గరికి వెళుతోంది. ఆయన సన్మానించబోతున్నారు, ఆయన గౌరవించుకోబోతున్నారు. సో ఇదొక్కటే సరిపోద్దా? మనకి ఆయనకి విగ్రహం, అమరావతిలో ఒక విగ్రహం పెట్టాల్సిన అవసరం లేదా? ఆయన పేరుతో ఒక స్టేడియం పెట్టాల్సిన అవసరం లేదా? ఆయన పేరుతో ఒక అవార్డు ఇవ్వాల్సిన అవసరం లేదా? ఖచ్చితంగా ప్రభుత్వం గుర్తించాలి, గమనించాలి. ఇలాంటి వాళ్ళని మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లనే సాధ్యమవుతుంది. ఆయనే ఎల్లాపరగడ సుబ్బారావు కాలేజీ పేరు పెట్టారు, ఆయన పేరు పెట్టారు, ఆయన సైంటిస్ట్ కాబట్టి. సో డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లకు, అంటే అన్న క్యాంటీన్లు కాదు, మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరు ఆయన పెట్టడం జరిగింది. అలాగే నారా లోకేష్ గారు కూడా చెప్పారు, పవన్ అన్న స్ఫూర్తితో మేము ఇట్లాంటి పేర్లు పెడుతున్నామని చెప్పారు. అలాంటప్పుడు కోడి రామ్మూర్తి నాయుడు గారిని కూడా మనం గుర్తించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీరు ఈ అంశాన్ని సీరియస్గా తీసుకొని, దీంట్లో అంటే మీ దాకా వస్తే ఖచ్చితంగా మీరు స్పందిస్తారు. మీ దాకా వెళ్ళేలాగే ఈ వీడియోని అందరికీ పోస్ట్ చేయండి. మీ విలువైన కామెంట్ని తెలియచేయండి. అలాగే లైక్ చేయండి. వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేయండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఛానల్లో లాయల్ మెంబర్స్గా చేరి ఛానల్ని బలోపేతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే.